రేపటి మనం ఏం పొందగలం అనేది ఇవాల్టి అడుగుతో డిసైడ్ చేసుకుందాం. 5 సంవత్సరాల క్రితం బిట్ కాయిన్ కాస్ట్ 40 లక్షలు, ఇవాళ 90 లక్షలు. ఇంకొక 5 ఏళ్ళకి ఎంత ఉంటుంది? ఈ మెజర్మెంట్ కి రండి. బిట్ కాయిన్ గురించి ఎన్నాళ్ళు తెలుసుకున్న నేను కూడా బిట్ కాయిన్ అంట పెరుగుతుందంట అంటే నాకు 10,000 అంట ఈ బిట్ కాయిన్ అన్నప్పుడు తెలుసండి. నాకు రూపాయి అప్పుడు తెలియదు. 10,000 అంట ఇది చాలా బాగా పెరుగుతుందంట అంటే ఇంకా ఏం పెరుగుతుంది 10,000 పెరిగిపోయాక? ఎంతకన్నా ఏం పెరగదులే, మనం ఇప్పుడేం దాని గురించి వెళ్ళక్కర్లేదు. అయినా దాని గురించి అదేదో డిజిటల్ కరెన్సీ ఇవన్నీ అమెరికా వాళ్ళకే లేదంటే ఆస్ట్రేలియా వాళ్ళకో తప్ప మన భారతదేశంలో ఎవరు దీన్ని ఒప్పుకుంటారు అన్న విషయంగా ఆ ఆలోచనతో 10,000కి పెరిగిపోయాక ఇంకా పెరగదని వదిలేసామండి. ఆ తర్వాత నేను తెలుసుకునేసరికి అది లక్షల్లోకి వెళ్ళిపోయింది. అమ్మో, లక్షలు పెట్టి మనమేం కొంటాం అంటే పార్ట్లుగా బిట్ కాయిన్ కొనొచ్చు అని కూడా తెలీదు. బిట్ కాయిన్ కాస్ట్ ₹1,00,000 అంట అంటే అమ్మో 10,000 అప్పుడు కొనలేదే, బాగుండేదే, కొనుంటే ఇంకా కొనలేం. సో గతం గతహ అంటున్నానండి. మీకు ఇంతకుముందు తెలుసుంటే సంతోషం. మీకు కనీసం ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అనేది ఖచ్చితంగా మన జూమ్ మీటింగ్స్ వింటూ ఉండండి. మీరు ఎంత బిట్ కాయిన్ సంపాదించుకోవచ్చు. బిట్ కాయిన్ యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఇమీడియట్ గా మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవచ్చు అండి. బిట్ కాయిన్ ని దాచుకున్నా కూడా బంగారం దాచుకున్నట్టుగా బ్రహ్మాండంగా ఫ్యూచర్ లో రేటు పెరిగేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి డిజిటల్ కరెన్సీ. ఇక మన కంపెనీ వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం అడ్వర్టైజ్మెంట్ మన ద్వారా చేయించుకునేటటువంటి ఉద్దేశంగా మనకి సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. మన తెలివితేటలతో ఎవరికి వాళ్ళకండి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీకంటూ వ్యక్తిగతంగా ఒక వయసు, ఒక అనుభవం, మంచి చెడు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కంపెనీలో మనం ఏం ప్రమోట్ చేస్తున్నాం, ఎంత సంపాదించవచ్చు, ఎంత టైం పని చేయాలి, మనం తెలుసుకుందాం, విశ్లేషించుకుందాం. ఏ వివరం కావాలన్నా లాస్ట్ లో మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇకపోతే ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళ యొక్క బిజినెస్ ఆపర్చునిటీని మనం గనక ప్రమోట్ చేయదలుచుకుంటే రాసుకోండి, కేవలం ₹1,400. అది కూడా లైఫ్ లో ఒకే ఒక్కసారి. మళ్ళీ ఇంట్లోంచి రూపాయి తీసుకొచ్చి ఈ సిస్టమ్ కోసం, ఇక్కడ ఇన్కమ్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం ₹1,400. ఒక్క గంట, కనీసం రోజుకు ఒక్క గంట సేపు మనం పనిచేస్తామని కనుక డిసైడ్ అయితే రోజుకి ₹1,000 నుంచి రోజుకి ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఈ 4 నెలల్లో కూడా ఉన్నారు. 1,400 ఏంటండి, రోజుకి ₹1,00,000 పైన తీసుకున్న వాళ్ళు 4 నెలల్లో వచ్చేయటం ఏంటి అండి? మనకి నమ్మశక్యం కాని విషయాలన్నీ అబద్ధాలు అయిపోవండి. ఒక్కసారి రండి, గూగుల్ చేయండి, విషయాలేంటి చూడండి. మనకి ఈ విషయాలన్నీ కూడా మేము అన్ని తెలుసుకుని మేము మొదలుపెట్టి ఫస్ట్ 30 రోజుల్లోనే ₹1,00,000 పైన ఇన్కమ్ 6 తీసుకున్నామండి. మీరు డిసైడ్ అవ్వండి, మీరు కూడా చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవటానికి మాకన్నా మీకు ఎక్కువ ఛాన్స్. మాకు ఇట్లా జూమ్ మీటింగ్స్ చెప్పి దీని గురించి ఏ డౌట్ వస్తే ఆ డౌట్ ఎప్పుడు కావాలంటప్పుడు మన తెలుగు భాషలో మాట్లాడి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మలేషియా నుంచి ఎవరో తెలిసిన వాళ్ళ తాలూకా ఎవరికో వస్తే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు, ఎప్పుడు కుదురుద్దా అనే విషయంగా మాట్లాడుకుంటూ కొద్దిగా తెలుసుకుని అరే ఇంత పవర్ఫుల్ గా ఉంది ఏంటి ఇది, 22 సంవత్సరాల నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ వినలేదే, ఇంత చిన్న ట్రయల్ తో ఇంత చేయొచ్చు అని చెప్పి మా ఫ్రెండ్స్ ఎవరైతే మాతో కంటిన్యూగా ఉన్నారో వాళ్ళు ఇంకొంతమంది కొత్త మిత్రులను కలుపుకొని ఇవాళ హ్యాపీగా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాము. అందరము తీసుకోవచ్చు. డియర్ ఆల్, ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు $10 వర్త్ వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి టూల్స్ ను ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే క్రెడిట్ పాయింట్స్ రాసుకోండి. ఒక 100 క్రెడిట్ పాయింట్స్ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది $10 కి. 1,400 ఎందుకండి? $10 వర్త్ బిట్ కాయిన్ ₹1,000 చాలా మంది $10 $1.85 అని లెక్కలేసుకుంటున్నారండి.
ఇక్కడ 85 రూపాయల యుఎస్డిటీలు కాదు మనం కొనేది, బిట్ కాయిన్ కాబట్టి మనకి 100 రూపీస్ డాలర్ చొప్పున 1000 రూపాయలు $10కి ఖర్చు అవుతుంది. ఇకపోతే $2.5 కంపెనీ ఈ $10ని కూడా మన సీనియర్స్కే పనిచేస్తుందండి. మనం కట్టేది, మన జూనియర్స్ కట్టేది మనకి పంచుతుంది. అందుకని ఒక $2.5 కంపెనీ తన యొక్క అడ్మిన్ ఛార్జ్ తీసుకుంటుంది. $1.5 మన యొక్క $12.5 10 + 2.5 $12.5ని కంపెనీకి బిట్ కాయిన్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయడానికి అయ్యే ఖర్చు. ఇకపోతే ఈ 1400 రూపాయలతో మనం ఐడి తీసుకున్నప్పుడు కంపెనీ మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్, సాఫ్ట్వేర్, కస్టమర్ కేర్, కంపెనీ నుంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తూ ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ అవుతూ మీ యొక్క ఐడిలో ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి గో ఈవెన్ యూ 2x3 సరిగ్గా సిస్టమ్ అర్థం చేసుకుందామండి. ఆనందమే ఆనందం. ఒక్కొక్కరికి 2 చొప్పున 3 లెవెల్స్ చేస్తే చాలు. చాలా చాలా తేలికగా చేయగలిగిన ఇదండి. ప్లాన్ చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఆనందమే ఆనందం. ఇక్కడ మనకి 2 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళిద్దరికి ఇద్దరిద్దరు సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయిందండి. ఆ నలుగురికి ఇద్దరిద్దరు థర్డ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. మరి మనకున్న పరిజ్ఞానానికి, అవగాహనకి, ఇక్కడ దొరుకుతున్న సపోర్ట్కి నిజంగా మనం ఇన్వాల్వ్ అయితే నాకు సక్సెస్ కావాలి, రోజుకు 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా తీసుకునే ఛాన్స్ ఉందా, తీసుకున్న వాళ్ళు ఉన్నారా, మాట్లాడుతున్నాయి నిజంగా 1,00,000 రూపాయలు తీసుకున్నారా ఈ సిస్టంలో తెలుసుకుంటే మరి 2 రారా మనకి, మనకు తెలిసిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు ముందుకి. మరి వాళ్ళిద్దరు వాళ్ళు చూసుకుంటారు. నా ఫ్రెండ్ నాకుంటే మీ ఫ్రెండ్ మీకున్నారండి, ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకున్నారు. సో ఈజీగా దీన్ని సక్సెస్ అయి తీరుతామండి, సాధించగలం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్కమ్ అండ్ రిటర్న్ ఎంత వస్తుంది? పెట్టేదైతే 1400 పెట్టాలి, రిటర్న్ ఎంత ఇంటికి పట్టుకెళ్ళగలం అంటే మన యొక్క లెవెల్ 3లో వస్తున్నటువంటి టీం 8 మంది పే చేస్తున్న $10 మీకే రిటర్న్ వస్తుంది. 8 మంది ఎప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నప్పుడు అప్పటికప్పుడే వాళ్ళ యొక్క $10 ఆన్ ద స్పాట్ వస్తాయండి. టేబుల్ పూర్తయ్యాక ఇస్తాం కాదండి. మీరు ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి, ఫస్ట్ లెవెల్లో ఏ అనే ఒకతన్నే జాయిన్ చేశారు. ఏ వెళ్ళి తను ఎక్స్ అనే అతన్ని జాయిన్ చేసుకున్నాడు అంటే మీ యొక్క సెకండ్ లెవెల్లోకి ఎక్స్ వచ్చారండి. ఎందుకంటే ఏ చేసుకున్న జాయినింగ్ ఏ కిందకి వెళ్తుంది, మీరు చేసుకున్న జాయినింగ్ మీ ఫస్ట్ లెవెల్లోకి వచ్చింది. ఏ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఎక్స్ మీకు సెకండ్ లెవెల్. ఎక్స్ వెళ్ళి 1, 2 అని ఇద్దరు న్యాయం చేసుకున్నాడు. మీకు $20 ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు వచ్చేస్తాయండి. ఇక్కడ మీరు జాయిన్ చేసింది ఒక్కతన్నే, ఏ అనే ఒక్కతన్నే. అతను ఎవరో ఎక్స్ అనే ఒక్కతన్నే జాయిన్ చేసుకున్నాడు. కానీ ఎక్సెల్ ఒకరినో ఇద్దరినో జాయిన్ చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. అర్థం చేసుకుందాం. ఉన్న జూమ్ మీటింగ్స్ ని, సర్వీసెస్ ని మన యొక్క కనీసం గంట సేపు రోజుకి మీరు డిసైడ్ చేసుకోగలిగితే, మనం 2025లో ఉన్నామండి. ఎవరు కూడా నాకు టైం లేదు, నేను ఏమి కష్టపడటానికి, నాకు వ్యవహారం చేయడానికి బిజీ అందరికీ తెలుసు. ఎవరు సోషల్ మీడియాలో ఎంతసేపు టైం వేస్ట్ చేస్తున్నామో. అంత టైం లేదు అన్న పరిస్థితుల్లో కష్టపడి ఇంటికి ఎంత పట్టుకెళ్తున్నాం, ఇది కదా చూసుకోవాల్సింది. టైం లేదు. సరే ఏం సంపాదిస్తున్నావయ్యా, ఎంత పట్టుకెళ్తున్నావు ఇంటికి? నెలకు వచ్చేసరికి టైం లేకుండా సంపాదించేసేటంత. సో నిర్మొహమాటంగా నిజాయితీగా ఉందాం. 1 గంట టైం కేటాయిస్తే ఏం నిజంగా తీసుకెళ్ళగలం.
ట్రై చేసి చూడండి. 10 days చేయండి మాతో పాటు. మీరు పర్ డే 1000 చొప్పున తీసుకెళ్లేలాగా ఆ స్థాయికి ఇక్కడ మనం సక్సెస్ అవ్వగలమండి. ఎలా అంటే మరి మన ఇద్దరిని మనం తీసుకురావడానికి 2 రోజులు ఎక్కువ. పొద్దున 6 గంటలకి రాత్రి 8 గంటలకి, పొద్దున 6 గంటలకి రాత్రి 8 గంటలకి 4 మీటింగ్స్లో 4 రోజులు 8 మందిని మీటింగ్కి ఇద్దరు చొప్పున కనీసం పిలుచుకోగలమా? పిలుచుకోవాలి. పిలిచి చూడండి. మీకు 8 మందిని 10 మందిని ఎప్పుడైతే మీరు మీటింగ్కి పిలిచారో ఇద్దరు మీ చేయి పట్టుకునేలాగా వాళ్ళకి సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది. మీరు కూడా తోడుంటారు. వాళ్ళిద్దరు ఇద్దరిద్దరు తీసుకొస్తుంటే మీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కూడా పూర్తయిపోయింది 4 daysలో. మరి ఇంకొక 2 daysలో మీ థర్డ్ లెవెల్ పూర్తి చేసుకుందాం. నిర్ణయించుకోండి. మన భవిష్యత్తు మన చేతుల్లో. ఎప్పుడైతే మనం ఈ రకంగా సక్సెస్ఫుల్గా 1 week లోపు ఒక టేబుల్ని పూర్తి చేశామో మీ యొక్క ఇన్కమ్ $70 చేతికి వస్తాయండి. 7 పేమెంట్స్. ఈ ఎనిమిదో వ్యక్తి పే చేసిన పేమెంట్ ఇదే హైలైట్ అండి ఈ సిస్టమ్ మొత్తానికి. మీ ఐడిని మరి ఇక్కడ 248 ఇచ్చారు, ఫిల్ అయిపోయింది. మీ టార్గెట్ ఫిల్ చేసేసారు. మీకు $70 రివార్డ్ ఇస్తూ 8వ వ్యక్తి పే చేసిన $10 మీ ఐడిని మీ సీనియర్ టేబుల్లో మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది కంపెనీ. మళ్ళీ మీకు మీ సీనియర్ టేబుల్లో 248 అనే కొత్త టేబుల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మీకు కొత్త టేబుల్ వచ్చిందో మీ చేతిలో $70 ఇన్కమ్ మీకు కనపడుతుందో, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళెవరో రోజుకి 1000 తీసుకుంటున్నారు, వాళ్ళెవరో రోజుకి 5000 మీరు ఇన్కమ్ తీసుకున్నారు ఇక్కడ. సో మీ ఫ్రెండ్స్ చూస్తారు ఇక్కడ, మీ చుట్టాల్లో మీ చుట్టుపక్కల వాళ్ళల్లో మీరు ఇదిగో ఈ సిస్టంలో అంటా కాదు అవును నాకు వచ్చింది అని చూపిస్తారండి. మరి అప్పుడు మీ మాట వినేవాళ్ళు, మిమ్మల్ని నమ్మి ముందుకొచ్చేవాళ్ళు డెఫినెట్గా ఇంకా ధైర్యంగా ఇంకా నమ్మకంగా అడిగేస్తారా ఇరా? ముందుకొస్తారా రారా? ఆలోచించుకోండి. వస్తారు. డబ్బు అందరికీ కావాలండి, సక్సెస్ అందరికీ కావాలి. ఇక్కడ జస్ట్ 2 పనులతో మనం డబ్బు సంపాదించుకోగలం. రాసుకోండి. జూమ్ మీటింగ్ రెగ్యులర్గా వినాలి. సార్ ఇవాళ వినేస్తున్నాం కదా, మాకు అర్థమైపోయింది కదా, మళ్ళీ మేము వచ్చి ఎందుకు వినాలి సార్? ఇక్కడ మనం కాలక్షేపం కబుర్లు చెప్పుకోవట్లా, కసిగా ఎలా సంపాదించాలి, జీవితంలో పైకి ఎలా రావాలి. ఒక గంట మనం పనిచేస్తే ఆ గంటకి అర్థాన్ని ఆనందాన్ని తీసుకోగలుగుతున్నామా లేదా అనేటటువంటి ఒక మంచి విషయం గురించి వెళ్తున్నాం. కాబట్టి జూమ్ మీటింగ్కి మీరు ఖచ్చితంగా రావాలి. అలా వదిలిపెట్టకుండా వస్తూ ఉంటే మనకి ఇందులో ఉన్నటువంటి ఈజీనెస్, ఇందులో ఉన్నటువంటి గ్రేట్నెస్, పాసిబిలిటీ పర్ఫెక్ట్గా అర్థమవుతూ మొదలవుతాయండి. ఒకసారి మనసుకు అర్థమైందంటే మన విజయాన్ని ఎవరు ఆపలేరు. మనిషి డిసైడ్ అయితే కొండను కూడా పిన్నెలను కొట్టగలడండి. తను అనుకోవాలి అంతే. మీరు అనుకునే పరిస్థితి రావాలి అంటే 1కి 4 సార్లు ఏమిటిది, ఎలా జరుగుతుంది, మా ఫ్రెండ్ ఎవరైనా వచ్చినప్పుడు అతను ఎవరైనా జాయిన్ చేయగలుగుతున్నాడా, నేను జాయిన్ చేయగలుగుతున్నానా, మీటింగ్స్ వింటున్నారా, కంటిన్యూ చేయండి. జూమ్ మీటింగ్ వినాలి. సరే డబ్బులు వస్తాయంటే జూమ్ మీటింగ్ రోజుకు ఒకసారి మన ఇంట్లో కూర్చొని మనం వింటాం కూడా ఒక పనే. మిమ్మల్ని ఏమన్నా ఆ ఊరు రండి ఈ ఊరు రండి అంటున్నారా? మన ఇంట్లో మనం కూర్చొని వింటమేనండి. సో అసలు ఇది ఒక పనే కాదు. రెండో పని ఏంటంటే మన ఆత్మీయులు కూడా బాగుపడతారు. మన కోసమే కాదండి, వాళ్ళ ఇంటికి కూడా ఒక పెద్ద సక్సెస్ తీసుకెళ్తారు. బెస్ట్ అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసి బలంగా చెప్పండి. పెన్ను పేపర్ పెట్టుకుని జూమ్ మీటింగ్ విను. 2-3 రోజులు విన్నాక నచ్చితే చేద్దాం, లేతే లేదు. మీరు అడిగి చూడండి. 2-3 రోజులు మీ ఫ్రెండ్ కనుక మీతో పాటు ఈ జూమ్ మీటింగ్ తన ఇంట్లో తను కూర్చుని విన్నాడంటే ఖచ్చితంగా చేద్దాం పదా అంటాడు. ఎప్పుడైతే మీరు ఈ 2 రోజులు అలాగా మళ్ళీ వాళ్ళకు ఒక 2 రోజులు అలాగా చేస్తున్నారో ఈ టేబుల్ ఊరికే వారం రోజుల్లో మనం ఫినిష్ చేయగలుగుతాం.
ఎప్పుడైతే మీకు డబ్బులు వస్తున్నాయో, మీ ఐడి ఎట్లా అయితే మళ్ళీ రీస్టార్ట్ అయిందో, మరి మీరు పరిచయం చేసిన వాళ్ళకి టేబుల్ పూర్తయితే వాళ్ళు మళ్ళీ మీ టేబుల్లోకే, మీ కొత్త టేబుల్లోకి మళ్ళీ వస్తారండి. మీకు ఇప్పుడున్న టేబుల్లో ఉన్న ఈ మిత్రులే వాళ్ళ టేబుల్స్ పూర్తవగానే మీ కొత్త టేబుల్లో ఫిల్లింగ్స్ మళ్ళీ చేస్తారు. మీ మాట వినే కొత్త వాళ్ళు పెరుగుతారు, మీ పాత వాళ్ళు మీ టేబుల్లోకి వస్తారు. ఇది ఇక్కడ ఉన్న హైలైట్. ఇంతే కాదండి, ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఎవరికైనా ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. మరి మీరు ఫస్ట్ టేబుల్లో ఒక ఇద్దరినో ముగ్గురునో, సెకండ్ టేబుల్లో ఒక ఇద్దరినో ముగ్గురునో, థర్డ్ టేబుల్కి వచ్చేసరికి మీకు $140 వచ్చాక మళ్ళీ టేబుల్ ఓపెన్ అయినప్పుడు ఒక ఇద్దరినో ముగ్గురునో మీ ఓన్ జాయినింగ్స్ గనక చేసుకుంటే, ఇద్దరినో ముగ్గురునో చొప్పున 2-3 టేబుల్స్ అంటే 10 మందిని మన సొంత మనుషుల్ని 1400 కడితే జీవితంలో పైకి రావచ్చురా అని మనం చెప్పుకోవడానికి మనకి 10 మంది లేరా? ఒక నెల రోజులు ప్రయత్నం చేస్తే 10 మంది మన టేబుల్లోకి మనం నింపుకోలేమా? కష్టమా? తేలిక? నిజమా? అబద్ధమా? మీ యొక్క సెల్ఫ్ని చెక్ చేసుకోండి. సాధించగలనా లేదా? సంపాదించగలనా లేదా? నాకు ఇది వచ్చినటువంటి వరమా కాదా? సో మీకు ఎప్పుడైతే టేబుల్కి ఇద్దరు ముగ్గురు చొప్పున మీ సొంత మంది 10 మంది అవుతున్నారో, ఈ 10 మందికి ఎప్పుడు వాళ్ళకి టేబుల్స్ అయినా మీ కొత్త టేబుల్లోకే రావాలో, మరి వాళ్ళు చేస్తున్న కొత్త వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళ పాత టేబుల్ వాళ్ళు మీ టేబుల్లోకే రావాలి కదండి. సిస్టంలో లాజిక్ అర్థమైతే ఎంత మ్యాజిక్ చేస్తుంది ఈ సిస్టమ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఎవరికి వచ్చిందో కానీ ఇలా డిజైన్ చేయాలన్న ఐడియా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదేనండి. మరి ఇక్కడ ఇంకా గొప్పతనం ఉందండి. మిమ్మల్ని సిస్టంలోకి పిలిచిన మీ సీనియర్ గారు ఉన్నారు కదా, ఆయన్ని సిస్టంలోకి పిలిచిన ఆయన పైన సీనియర్ ఉన్నారు కదా, అంటే మీ సూపర్ సీనియర్, ఆయన తాలూకా 10 మంది, మీ సీనియర్ తాలూకా 10 మంది, మీ తాలూకా 10 మంది, పోను 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 బెస్ట్ పార్ట్నర్స్ తో అందరం గనక ముందుకెళ్తూ ఉంటే మీ సూపర్ సీనియర్ 10 మంది మీ టేబుల్లోకి రావాలి, మీ సీనియర్ తాలూకా 10 మందిలో 10 మంది మీ టేబుల్లోకి రావాలి, మీ 10 మంది ఖచ్చితంగా మీ టేబుల్లోకి రావాలి. అంటే వన్ ఫైన్ డే మన టేబుల్ ఫిల్ అయ్యే స్పీడ్ చాలా పెరుగుద్దండి, ర్యాపిడ్ గా పెరుగుద్ది. ఇప్పుడు వారానికి ఒక టేబుల్ అయ్యేది కాస్త 3 రోజులకు ఒక టేబుల్, 2 రోజులకు ఒక టేబుల్, రోజుకు ఒక టేబుల్ అయ్యే పరిస్థితికి కూడా మనం వెళ్ళగలిగే సిస్టమ్. వీఆర్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. మనమే ఫస్ట్ ఫేజ్ లో ఉన్నామండి. బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది, ఇంకా పెద్ద మిరాకిల్ ఉంది. $10 టేబుల్ మాత్రమే కాదు, $10 మొదలు పెట్టి ఇక్కడ సంపాదించిన $70 మీకు ఇష్టమైతే $25 టేబుల్కి వెళ్ళొచ్చు. సేమ్ రూల్స్, సేమ్ సిస్టమ్స్, సేమ్ సపోర్ట్స్, సేమ్ టీమ్. కొత్త టీం తేవక్కర్లా. $10 కోసం తెచ్చిన ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ $10 పూర్తయినప్పుడు వాళ్ళు 25లోకి వస్తారు. వాళ్ళు తెచ్చుకున్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి $10 అవుతున్నప్పుడు వాళ్ళు 25లోకి వస్తారు. మీ $25 టేబుల్ ఆటోమేటిక్ గా పూర్తవుతుంది, 100లోకి వెళ్తారు, 100 పూర్తవుతుంది. ఎర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్ కాయిన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్. నెవర్ అండ్ ఎర్నింగ్ ప్రోగ్రామ్. 1 గంట కేటాయించగలమా? హానెస్ట్ గా మీకు మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ మనం $1,400 చిన్న ప్రయత్నంతో డాలర్స్ పంట పండించబోతున్నాం. డియర్ లీడర్స్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ టుగెదర్. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం. ఏంటండి, మీ టేబుల్ పూర్తయితే మా టేబుల్లోకే కదండి వస్తారు. ఎందుకు హెల్ప్ చేయం? ఎందుకు ముందు అడిగేయం? మీ ఫ్రెండ్కి మీరు హెల్ప్ చేయరా? మీకు ఇంకో 2 జాయినింగ్స్ ఎక్స్ట్రా వస్తే మీ టేబుల్లో మీరు వేసుకుంటే మీ ఫ్రెండ్ టేబుల్లోకి వెళ్తాయండి అవి కూడా. సిస్టమ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, సక్సెస్ అయితే తీరుతాం. సో ఇట్లా మనం 10తో మొదలుపెట్టిన చిన్ని చిన్ని అడుగులు నడకై పరుగై ఉరుములు వేగంతో పెరుగుతామండి. ఎంత సంపాదనలోకి వెళ్తామంటే, మరి $8,000 టేబుల్లో $64,000 అంటే $64 లక్షల ఒక్క టేబుల్ నుంచి తీసుకునే పరిస్థితికి ఎదగటానికి మనం ఫస్ట్ వారంలోనే డబ్బు తీసుకుంటూ, ఇక్కడ డబ్బులు పెట్టి మనం సంవత్సరం ఆగి అప్పుడు తీసుకుంటామండి కాదండి. ఏ రోజు డబ్బులు ఆ రోజు కానీ తీసుకునేలాగా చేసుకుంటూ
ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి, ఇంతకన్నా వ్యాపారం ఏముంటుంది. సో నేను మన వయసుకి మన అనుభవానికి మీరు ఎంత సంపాదించుకోగలరు అనేది, ఎంత చక్కగా దీన్ని సాధించగలము సంపాదించగలము అనేది తెలుసుకోండి.